శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే సహించేదే లేదు అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈరోజు హెచ్చరించారు. నగరంలో జనసేన నాయకుడు విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరిగిన దాడిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. బాధితుడికి ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా కల్పించారు. గొడవ చేశాడు, అన్యాయంగా వాళ్ళ పైన దాడి చేశాడు. ఈ రోజున శిక్ష అనుభవిస్తా ఉన్నాడు. రిమాండ్కి పంపించాం. ఇది మా చిత్తశుద్ధి. గత వైసీపీ మాదిరిగా తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకుంటూ వస్తూ వాళ్ళ ఒక ప్రైవేట్ సైనింగ్ కింద మేమేం తీసుకెళ్లట్ల. తెలుసో తెలియకో తప్పు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళని మేము సరిచేసి సరిదిద్దుతున్నాం. లేకపోతే పార్టీల పరంగా చర్యలు కూడా తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. మీలా బహిరంగంగా తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొని రావట్లా. దయించి రాజకీయంలో ఉండాలనుకుంటే వైసీపీ వాళ్ళు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేయండి. ఈరోజు ఆయన కొడుకు గాని ఆయనకి సహకరిస్తున్న వ్యక్తి అంటే గుప్తా గారు అని చెప్తున్నారు. అశ్విన్ గుప్తా గారు సిఐ గారికి చెప్పారు, వీళ్ళని ఇబ్బంది కలిగించిన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోండి. అలాగే వాళ్ళు భయపడతా ఉన్నారు. రేపాలు బయటకు వచ్చిన తర్వాత కూడా సత్ప్రవర్తన లేకపోతే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడంలో కూడా వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నగరంలో మహిళలు శాంతి భద్రతలు, మహిళలు సురక్షితంగా శాంతి భద్రతలు అన్ని కూడా బాగుండే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఎప్పుడు లేని విధంగా ఇలాంటి అల్లరి మూకలు అందరిపైన రౌడీ షీట్లు ఓపెన్ చేశాం. ఆదివారాలు పిలుస్తా ఉన్నాం, కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నాం. ప్రవర్తన మార్పు రాకపోతే చర్యలు కూడా తీసుకుంటున్నాం. రాజకీయం చేయాలి అని అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేది, సంబంధం లేని విధంగా దాన్ని విమర్శించేది, నాణ్యత లేని పనులు చేసి 25% కమిషన్ తీసుకున్న ఈ వ్యక్తులు అక్కడ మస్కా బన్ను సోదరిమని ఒకరు బాధపడ్డారు. ఆవిడికి అక్కడ కొంతమందితో గొడవలు పడ్డారు. ఆవిడ 3 పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నారు. ఆవిడ గొడవ పడ్డ వ్యక్తికి 2 తలసీమా పేషెంట్ పిల్లలు. ఇద్దరికి కూడా సమస్యలు ఉన్నాయి. ఇద్దరు గొడవాడుకున్నారు. అక్కడ గొడవలు ఎక్కువ అవుతున్నాయని అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సరే, వాస్తవాలు ఏంటి ఏమీ లేదు.